సినీ నటుల్ని పక్కన పెడితే రాజమౌళి గారు, దిల్ రాజు పెద్ద పెద్ద పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు కూడా ఎవరు స్పందించలేదు. దీనికి గల కారణం ఏమంటారు? అంటే దిల్ రాజు అంటే ఆయన తెలంగాణకే ఇస్తాడు. మరి ఆంధ్ర ప్రజలు కూడా ఈయన ప్రొడ్యూస్ చేసిన సినిమాలు చూస్తున్నారు కదా. రీసెంట్ గా ఇండస్ట్రీలోకి వచ్చిన అనన్య, ఆమె 5 లక్షలు ఇవ్వడం జరిగింది. ఆయన తలుచుకుంటే ఏముందమ్మా, ముఖ్యమంత్రి ట్యాక్స్ రైట్ చేస్తాడు, ఉన్నది లేని అంతా ఊడిపోద్ది కదా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అల్లు అర్జున్ ₹1 కోటి డొనేట్ చేయడం జరిగింది. డొనేట్ చేసినట్టు పవన్ కళ్యాణ్ కి ప్రత్యేకించి కాల్ చేసి మరీ చెప్పారంట. సహాయమే కదా, ఆ సహాయం పవన్ కళ్యాణ్ కాదు కదా. సినీ నటుల్ని పక్కన పెడితే ఇప్పుడు వాళ్ళకు మించిన ఇప్పుడు ఈ డైరెక్టర్లు గాని, ప్రొడ్యూసర్లు గాని, రాజమౌళి గారు, దిల్ రాజు, వీళ్ళంటి పెద్ద పెద్ద పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు కూడా ఎవరు స్పందించలేదు. దీనికి గల కారణం ఏమంటారు? అంటే దిల్ రాజు అంటే ఆయన తెలంగాణకే ఇస్తాడు, తెలంగాణతో ఆయన బోర్డు. అంటే తెలంగాణ మనుషులే ప్రజల, ఆంధ్ర వాళ్ళు కాదంటారా? అంటే వాడికి చాలా రాజకీయ ఒప్పందాలు ఉంటాయమ్మా కొన్ని. వాడికి పొద్దున ఆంధ్ర మినిస్టర్లతో ఆయనకి ఏం పని ఉంటుంది? ఆంధ్ర స్టూడియో మార్చినట్టయితే పని ఉంటుంది, కానీ లేకపోతే రేవంత్ రెడ్డి ఉన్నంత కాలం రేవంత్ రెడ్డి సహాయాలు కావాలి, ఆయన ఆస్తులు కొనుక్కోవాలి. అంటే ప్రభుత్వం తరఫున ఏవైనా సహాయం చేసినట్టు ఆ సహాయాన్ని కూడా పొందాలన్నమాట. కానీ మరి ఆంధ్ర ప్రజలు కూడా ఈయన తీసి ప్రొడ్యూస్ చేసిన సినిమాలు చూస్తున్నారు కదా, వాళ్ళ వల్లనే కదా వీళ్ళందరూ ఈ పొజిషన్. అవునమ్మా, అది వాళ్ళకు ఉండాలి. వాళ్ళ వల్ల అంటే నేను తెలంగాణ ప్రొడ్యూసర్ని అనుకుంటాడు, దాన్ని మనం మార్చగలమా? అప్పుడు తెలంగాణలో నిధులు ఉన్నాడు, నేను తెలంగాణ ఆర్టిస్ట్ ని అనుకుంటాడు, వాళ్ళు మార్చగలమా? నిజం ఏమైనా ఒక మాట అన్నాడా? అలాగే చాలా మంది ఉన్నారు. మా తెలంగాణ కనుక ఏదైనా ఇప్పుడైనా ఇచ్చినట్లయితే తెలంగాణ వాళ్ళకి ఇద్దాం కానీ ఆంధ్రాకి ఇవ్వకూడదు అనేటువంటి సంకుచిత మనస్తత్వంతో వాళ్ళు ఉన్నారు. పెద్ద పెద్ద సినీ స్టార్స్, హీరోస్ కానీ, ఇటు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ కానీ, వీళ్ళందరినీ కూడా పక్కన పెడితే చిన్న నటి అయినప్పటికీ, లైక్ రీసెంట్ గా ఇండస్ట్రీలోకి వచ్చిన అనన్య, ఆమె 5 లక్షలు ఇవ్వడం జరిగింది. సో చిన్న నటి, ఆమె 5 లక్షలు ఇవ్వడం జరిగింది. సో ఆమె గురించి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఆమె కూడా తెలంగాణకి ఇచ్చింది, ఆంధ్రాకి ఇచ్చింది. అవును. అందువల్ల వీళ్ళందరూ భయం మాట, తెలంగాణ రాష్ట్రంలో ఉంటూ మనం చేసుకుంటున్నాం కదా, ఎటు తిరిగి ఏమొస్తుందో. ఆయన తలుచుకుంటే ఏముందమ్మా, ముఖ్యమంత్రి ట్యాక్స్ రైట్ చేస్తాడు, ఉన్నది లేని అంతా ఊడిపోద్ది కదా. మరి మోహన్ బాబు ఇవ్వచ్చు, మోహన్ బాబు కూడా చిన్న ఆర్టిస్ట్ కాదు కదా. మోహన్ బాబు ఇవ్వచ్చు, మంచు విష్ణు ఇవ్వచ్చు, మనోజ్ ఇవ్వచ్చు, వాళ్ళు ఇవ్వలేదు కదా. ఇక్కడ లేడీస్ లో అనుష్క ఇవ్వచ్చు, ఇవ్వలేదు. రకుల్ గాని, సమంత, అనుష్క, వీళ్ళు ఎవరు కూడా సమంత ఊరికా చౌల్ట్రీ చారిటీ అని చెప్తుంది కదా. ఎక్కడెక్కడో డబ్బులు జలబోసే బదులు చక్కగా ఇవ్వచ్చు కదా. అనన్య ఇచ్చింది కానీ సమంత ఇవ్వలేదు, అనుష్క ఇవ్వలేదు, రమ్యకృష్ణ ఇవ్వలేదు, తర్వాత ఏమో మన సాయి పల్లవి ఇవ్వలేదు. సాయి పల్లవి ఒక సినిమాకి 10 కోట్లు తీసుకుంటుంది. అలాగే తెలుగు సినిమాల్లో సంపాదించిన నయనతార కూడా ఇవ్వలేదు. కోట్లలో సంపాదన ఉంటుంది మళ్ళీ వీళ్ళకి. ఇన్ని పనికి మాలను మాట్లాడుతున్న రోజున కూడా మరి ఆ ఇండస్ట్రీ కదా చెప్పినట్టుగా ఆంధ్రదేశంలో ఉన్న ప్రేక్షకులు కదా ఆవిడ బతికించారు. ఒకటి అవి సినిమాల్లో హీరోయిన్ గా చేసిందంటే వాళ్ళు ఇచ్చిన డబ్బే కదా తీసుకుంది. పైగా నువ్వు మొసలి కన్నీరు కారుస్తావు, అలా ప్రజల మాట ఏమిటి అంటావు మాట. నీ ప్రజలైతే నువ్వు 10 రూపాయలు ఇస్తావు కదా. అంతే కదా. ఈ మాటలకి చేతలకి ఏమన్నా సంబంధం ఉందా? అందువల్ల కొంతమంది ఉంటారండి సంకుచిత భావాలు, వాళ్ళకి ఇస్తే మనకేమొస్తుంది? మరి గవర్నమెంట్ ఉంది కదా, గవర్నమెంట్ చూసుకుంటుంది. వైసీపీలో ఇండస్ట్రీ లేరా? వైసీపీలో పెద్ద మనుషులు లేరా? వైసీపీలో లీడర్స్ లేరా? ఆ లీడర్స్ ఏమన్నా తెలంగాణలో ఉన్నారా? లీడర్స్ కూడా ఆంధ్రదేశంలో ఉన్నారు కదా. మునిగిపోయింది ఆంధ్రదేశంలో కదా, నడిబొడ్డులో విజయవాడ టు ఖమ్మం పోయింది కదా. మరి వాళ్ళు మాత్రం వీళ్ళ తాలూకు వైసీపీ వాళ్ళ తాలూకు ప్రజలు కదా, అది ఆలోచించొద్దా? ఎంత సంకుచిత, ఎందుకింత కుళ్ళు కుట్ర ఇదంతా వాళ్ళకి ఇస్తే మనకేమిటంటే మీరు మాట్లాడడం మానేసి
అవును. నిన్న పవన్ కళ్యాణ్ గారు బాగా చెప్పాడు, ఇట్లాంటి సమయాల్లో మనం రాజకీయ ప్రసంగాలు చేయకూడదు. అవును. ఆ ప్రజలందరూ కూడా బిక్కుమంటూ కిందకి దిగుతామా దిగలేమా, కొట్టుకుపోయిన వాళ్ళు కొట్టుకుపోతున్నారు, పశువులు కొట్టుకుపోతున్నాయి, అవును. కుక్కలు ఇటువంటి పాపం మూగజీవులు కూడా కొట్టుకుపోతున్నాయి, పడవలు లేకుండా నడలేని పరిస్థితి. ఇటువంటి సమయంలో రాజకీయానికి అతీతంగా నువ్వెంతో ఆ ప్రజల కోసం డొనేట్ చేయు. అవును. నీకు ఈ ప్రస్తుత పరిస్థితుల మీద మాట్లాడే అర్హత కావాలంటే ముందు నువ్వు డొనేట్ చేసిన తర్వాత మాట్లాడు. ముందు ఈ రాష్ట్రాన్ని ఈ ప్రజల్ని పట్టించుకొని నువ్వేదో నీకు తోచినంత ధన సహాయం చేసిన తర్వాత మాట్లాడు, లేదా నీ మాట్లాడే అర్హత లేదని చెప్పాడు మాట. అంతకంటే గట్టిగా మనం కూడా చెప్పలేము. ముందు నువ్వు చెయ్యి, 10 రూపాయలు ఇవ్వు, అప్పుడు మాట్లాడు, బాగుంటుంది. అది లేకుండా తేరగా ఉందని చెప్పేసి ఊరిక అంటే గాయపరిచేటువంటి స్టేట్మెంట్లు ఎవరు ఇవ్వకూడదమ్మా. ఈ జగన్ వచ్చిన తర్వాత ఏంటంటే రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది. తిట్లు, తర్వాత ఏంటంటే కుక్కుడు స్టోరీస్, అప్పటికప్పుడు వంటకం సాగించినటువంటి అన్ని అబద్ధాలే స్టోరీస్ అన్ని, ఈ కొత్త రకం తిట్లు, బూతులు. అందువల్ల తరహా పరిపాలన మాత్రం తొందరలో వాళ్ళకి తగిన సమాధానం చెప్పాలా, నియంత్రించాలా. నా వంగలపూడి ఎన్నిటికి నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఎవరైతే ఇటువంటి ఒక కన్స్ట్రక్టివ్ సొల్యూషన్ అంటే ఎవరైతే నిర్మాణాత్మకమైన సూచన చెయ్యరో వాళ్ళు తప్పకుండా వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాలి. ఓకే. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అల్లు అర్జున్ 1 crore rupees, ₹1 కోటి డొనేట్ చేయడం జరిగింది. డొనేట్ చేసినట్టు పవన్ కళ్యాణ్ కి ప్రత్యేకించి కాల్ చేసి మరి చెప్పారంట. సో ఇది ఏమంటారు? అంటే నిజంగా సహాయపూర్వకంగా నేను ఇట్లా చేశాను అని చెప్పడమా, లేకపోతే దీంట్లో కూడా ఏమైనా రాజకీయం ఉందా? నా దృష్టిలో చెప్పాలంటే ఆయన మనస్ఫూర్తిగా ఈ సహాయం చేసిన, ప్రజల్ని మెచ్చి సహాయం చేసిన సహాయమే కదా. ఆ సహాయం పవన్ కళ్యాణ్ కాదు కదా. ఈయన 2 కోట్లు సహాయం చేశాడు, అందులో ₹1 కోటి ఆంధ్రదేశానికి, ఇక్కడ ₹1 కోటి సహాయం చేశాడు. అంటే సహాయాన్ని ఇద్దరిని సమానంగా చూశాడు ఆయన. అంటే జనం ఏమనుకుంటారంటే ఇది మంచి ఛాన్స్ వచ్చిందిరా పవన్ కళ్యాణ్ని కలవడానికి అని అనుకుంటారు. అది నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు, కానీ చేసింది మాత్రం మంచి పని. అంతకంటే ఒక మెట్టు ఎక్కి పవన్ ఏం చెప్పాడంటే, నా మేనల్లుడు నాకు ఇలాగా అమౌంట్ పంపించాడు ఈ రక్షణ కోసం, ఐ కంగ్రాచులేట్స్ అంటే హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను ఆయన చెప్పాడన్నమాట. అంటే ఈయన మీద ఇంకా ఆయన చాలా సంస్కార భరితంగా ఆయన మొత్తానికి మాట కలిపాడు. దీనికి పుష్పకి కూడా ఏ సంబంధాలు లేవు. పుష్పే అమ్మా ఏ రకంగా ఉండదు అని అంటున్నారు. అంటే అలా కదమ్మా, వాళ్ళు ఒక ప్లాన్ చేశారు అనుకో, సపోజ్ కాసేపు ప్లానే అనుకుందాం. ఆ ప్లాన్ ఎంతవరకు అంటే ఆంధ్రదేశంలో బాధితుల కోసం ప్లాన్ చేశారు. ఇప్పుడు ఈయన పవన్ కళ్యాణ్ ఏదైనా ఒక చారిటీ సంస్థ పెడితే ఆ చారిటీ పవన్ కళ్యాణ్ తాలూకు వాళ్ళ ఆయన ఓన్ చారిటీ సంస్థకి ఇచ్చారనుకో, అప్పుడు కొంచెం కృతజ్ఞత చూపించవలసిన అవసరం ఉంది. ఇప్పుడు ఆంధ్రదేశంలో ఉన్న ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వం థ్యాంక్స్ చెప్పుకుంటుంది. ఈయన ఏంటంటే కొంచెం మంచితనంగా ఉండాలన్న ఆలోచనతో ఆయన, తర్వాత ఏంటంటే ముఖ్యంగా బన్నీ ఫ్యాన్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఒక నా మేనల్లుడు నా ఫోన్ చేసి డొనేషన్ పంపించాడు అనేసరికి వాళ్ళు మొత్తం కేరింతలు పడతారు అన్నమాట. ఇవన్నీ రాజకీయ పరిణామాలు ఎలాగుంటాయి. ఏది ఏమైనా సరే ఇది ఒక మంచి బిగినింగ్. తర్వాత ఇంకేముంది, ఆయన కలిసి ఇలా పొరపడింది అని చెప్పేసి ఓపెన్ గా క్షమాపణ చెప్పుకుంటే పర్వాలేదు. లేదా నేను 2 కోట్లు ఇచ్చాను కదా, నాకు ఆ మాత్రం కన్సిడరేషన్ ఉన్నదా అంటే మాత్రం అదే ఇప్పుడు ప్రజలు అలానే అనుకుంటున్నారు కదా. ఆయన మీద ట్రోల్స్ చేస్తున్న దానికి ఇది ఒక కరెక్ట్ సమయం. ఇలాగా అమౌంట్ ఇచ్చి డొనేషన్ వల్ల అది పవన్ కళ్యాణ్ గారి నోట్లో నుంచి రావడం వల్ల ఆయనకి పాజిటివిటీ వస్తుందేమో అనుకుని సహాయం చేశారు. చూద్దాం కదా, అది కాలం. లెట్ us wait and see.